అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన యావత్ ప్రపంచాన్ని కల్పించేసింది. ఎయిర్ ఇండియాకు చెందిన విమానం టేకాఫ్ కాగానే కొన్ని నిమిషాల వ్యవధిలోనే జనావాసాల్లో కుప్పకూలిపోయింది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 242 మంది ఉన్నారు. చనిపోయిన వారిలో మన దేశంలో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. అప్పటి వరకు విమానం టేకాఫ్ కోసం ఎదురు చూసిన వాళ్ళంతా సెకండ్ల వ్యవధిలోనే విమానం పేలిపోయి మాంసపు ముద్దలుగా మారిపోయారు. ఈ ఘోర ప్రమాదంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్లు సిబ్బందితో సహా మొత్తం 42 మంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయులు పౌరులు, 53 మంది బ్రిటిషు, ఒక కెనడియన్, 7 పోర్చుగీస్ జాతీయులు ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటనలో అగ్ని ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ కుమార్ రమేష్. ఆయన విమాన ప్రమాదం జరిగినప్పుడు 11A సీట్లో కూర్చున్నాడు. అతను కూర్చున్న సీటుకు దగ్గరే ఎమర్జెన్సీ విండో ఉందని, అందుకే ఆయన వెంటనే ఆ విండో నుంచి దూకి చిన్న గాయాలతోనే బయటపడ్డారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన ఆసుపత్రిలో ఇటీవల కోలుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ మీడియాతో మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లు తాను ఎమర్జెన్సీ విండో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. విమానం జనావాసాల మీద పడినప్పుడు 2 ముక్కలైందని, దీంతో తాను కూర్చున్న సీటుతో ఏటుగా ఎగిరి దూరంగా పడ్డానని చెప్పాడు. తన శరీరంకు కొద్దిగా మంటలు వ్యాపించాయని, ఎడమ చెయ్యికి గాయాలయ్యాయని చెప్పాడు. ఎలాగోలా బలం కూడా గట్టుకొని ఆ శిథిలాల నుంచి బయటకు వచ్చానని చెప్పాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ సైతం విశ్వాస్ కుమార్ను పరామర్శించారు. విమాన ప్రమాదం గురించి అంతా షాకింగ్గా ఉందని, ఎలా బతికానో కూడా అర్థం కావట్లేదని మాట్లాడాడు. మరోవైపు కొన్నేళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రమాద సమయంలో తన సోదరుడు వేరే వరుసలో కూర్చున్నాడని, ఆయన ఆచూకీ తెలియరాలేదని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ప్రస్తుతం విశ్వక్ కుమార్ మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ప్రధాని మోదీ సైతం విశ్వక్ కుమార్ను పరామర్శించారు. విమాన ప్రమాదం గురించి అంతా షాకింగ్గా ఉందని, ఎలా బతికానో కూడా అర్థం కావట్లేదని మాట్లాడాడు. మరోవైపు కొన్ని ఏళ్లుగా భార్య బిడ్డలతో లండన్లో ఉంటున్నట్లు చెప్పుకొచ్చాడు.